మదర్ మేరీ యొక్క పవిత్ర ప్రయాణం జన్మతో కాదు, ఆమె పుట్టకముందే మొదలైంది. జోకిమ్ మరియు యాన్ చాలా కాలంపాటు సంతానం లేక బాధపడ్డారు. వృద్ధాప్యంలో దేవదూత ప్రత్యక్షమై, మీకు ఒక కుమార్తె జన్మిస్తుంది, ఆమె గర్భంలోనుంచే దేవుని కృపతో నిండి ఉంటుంది అని ప్రకటించాడు. అలా పాపరహితంగా జన్మించిన అమ్మ తన దైవిక సేవకు సిద్ధమైంది. చిన్న వయసులోనే అమ్మ పవిత్రత, వినయం, ప్రేమతో నిండిపోయింది. ఆమె ఉండే చోటే శాంతి. తల్లిదండ్రులకు సహాయం, ప్రార్థనలు, పేదలకు సేవ. ఇదే ఆమె చిన్ననాటి జీవితం. సుమారు 14 సంవత్సరాల వయసులో దేవుడు గేబ్రియేలు దేవదూతను పంపాడు. నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పాడు. భయం ఉన్నా విశ్వాసం ఎక్కువ. ఆమె చెప్పిన ఒక్క మాట ప్రపంచాన్ని మార్చింది. నీ చిత్తం ప్రకారమే నాకు జరగనిమ్ము. అమ్మ పునీతురాలు అవడం ఎంపిక వల్ల కాదు, ప్రతిక్షణం ప్రేమతో జీవించినందుకి. యేసును ప్రేమతో పెంచి, కరుణ నేర్పి, ఆయన సంతోషంలోనూ బాధలోనూ తోడుగా నిలిచింది. అమ్మ యొక్క పునీతతత్వానికి అతిపెద్ద నిదర్శనం శిలువ క్రింద ఆమె ధైర్యం. ఇతరులు భయంతో పారిపోయినా అమ్మ నిలిచింది. హృదయం చీలిపోయినా దేవుని యోచనను విడిచిపెట్టలేదు. భూమిపై జీవితం ముగిసిన తర్వాత అమ్మ శరీరంతో సహా పరలోకానికి ఎత్తబడింది. అక్కడ దేవుడు ఆమెను పరలోకరాణిగా అభిషేకించాడు. ఆమె వినయం ఆమెను అన్ని సంతులలో అత్యున్నత స్థానంలో ఉంచింది.